జాతీయ రహదారి 565 నిర్మాణం కాంగ్రెస్ బీజేపీ మధ్య అగ్గిరాజేసింది. పనుల్లో నాణ్యత లేదని బీజేపీ ఆరోపిస్తోంది. అంతేకాదు అధికారులు తనిఖీ చేసి రూపొందించిన నివేదికపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే బైపాస్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదా? బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం ఏంటి? నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో 565వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే అక్కడ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలు రాజకీయ అగ్గిని రాజేశాయి. NH 565 నిర్మాణంలో భాగంగా నల్లగొండ నగరాన్ని ఆనుకుని 4 లేన్ల బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారు. దీనికోసం 516 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఏపీ తెలంగాణల మధ్య కనెక్టివిటీకి NH 565 ప్రధానమైనది. తెలంగాణలోని నకరేకల్ సెంటర్ నుంచి మొదలయ్యే ఈ నేషనల్ హైవే నల్లగొండ మీదుగా సాగుతుంది. ఏపీలోని మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి మీదుగా వెళుతుంది. గతంలో నల్లగొండ పట్టణం మధ్య నుంచి ఈ జాతీయ రహదారి అలైన్మెంట్ ఉండేది. అయితే పట్టణం మధ్య నుంచి హైవే ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించారు అధికారులు. దీంతో నల్లగొండ పట్టణం నుంచి కాకుండా నల్లగొండ నగరం పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం వద్ద నుంచి పానగల్లు, మర్రిగూడెం, హౌసింగ్ బోర్డు కాలనీ మీదుగా SLBC మెడికల్ కాలేజీ వరకు 14 కిలోమీటర్లు బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతోంది. జాతీయ రహదారి నిర్మాణ పనుల నాణ్యతపై కొంతకాలంగా బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో మట్టికి బదులుగా నల్లగొండ మండలంలోని పలు చెరువులు, కుంటల నుంచి అక్రమంగా తవ్వితీసిన నల్లమట్టిని ఉపయోగిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. చెరువు మట్టితో పాటు రాళ్లు వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న జాతీయ రహదారిలో నాణ్యత లేకుండా పోతోందన్నది బీజేపీ వాదన. జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన బీజేపీ నేతల బృందం నాణ్యత లేదని నిర్ధారించింది. ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ NHAIకి కూడా ఫిర్యాదు చేశారు. నల్లగొండ పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించి మట్టి మాఫియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన ముఖ్యానుచరులపైన ఆరోపణలు చేశారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదన్న ఆరోపణలతో NHAI చీఫ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలో బృందం పనులను పరిశీలించింది. రోడ్డు నిర్మాణంలో వాడుతున్న మట్టి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. మొత్తానికి NH 565 నిర్మాణంలో నాణ్యత లోపాల వ్యవహారం కాంగ్రెస్ బీజేపీల మధ్య అగ్గి రాజేసింది. అయితే బీజేపీ ఆరోపణల్లో నిజమెంతో నివేదిక వస్తే తేటతెల్లమవుతుంది.